అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉషా. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. మనం కార్తీక మాస వ్రత మహత్యం గురించి కార్తీక పురాణంలో స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడుతున్నటువంటి వశిష్ఠుల వారు జనక మహారాజుల వారికి చెప్పబడుతున్నటువంటి పురాణం గురించి, మాస వ్రతం మహత్యం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక లైక్ పెట్టండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే రాబోయేవన్నీ మాఘ పురాణం, వైశాఖ పురాణం, ఇంక ఈ పురాణాలన్నీ కూడా మనం చెప్పుకునే ఆవశ్యకత, అవసరం ఉంది. అయితే మహానుభావులు చెప్పారనుకోండి. సరే, నిన్నన 16వ రోజు భాగంలో 16వ అధ్యాయంలో మనకేం చెప్పారు అంటే, దీపస్తంభాన్ని ఆలయంలో గనక సమర్పిస్తే దాని ఫలితం ఏమిటి అన్నది తెలుసుకుంటూ, అలాగే అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా ఏమిటి చేశారు అంటే, ఆ మునులందరూ కలిసి దీపస్తంభాన్ని సమర్పించినప్పుడు, ఒక చెట్టు మొద్దులో సమర్పించినప్పుడు ఆ మొద్దు పెళపళమని దానిలోంచి ఒక ఉద్భూత పురుషుడు ఉద్భవించి తన గత జన్మల గురించి, చేసిన పాప కర్మ గురించి జ్ఞానోదయం పొంది, అసలు ఈ ఆత్మ ఏమిటి, జ్ఞానం ఏమిటి, వీటన్నిటి గురించి వివరించమని ఆ మునులని కోరినప్పుడు, ఈరోజు 17వ అధ్యాయంలో ఆ మునులలో మునిశ్రేష్ఠుడైనటువంటి ఆంగీరస మహర్షి తను ఇతనికి తత్వబోధ చేస్తున్నారు. ఆ తత్వబోధ కూడా ఏ విధంగా అంటే, శంకరుడు పూర్వం పార్వతీదేవికి చేసినటువంటి తత్వబోధని ఇతను ఈ ఉద్భూత పురుషుడికి చెప్తున్నాడు. అంటే మనం సాధారణంగా ఏంటంటే, దేహమే నేను, ఈ నేను అన్నది ఏదైతే ఉందో అదే మన దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవేవైతే ఉన్నాయో అవే నేను, ఇదే ప్రపంచం అనుకుంటాం. కానీ ఈ నేను అని చెప్పబడుతున్నది ఏదైతే ఉందో అది ఈ దేహం కాదు, ఈ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి కాదు. అది తత్వమసి. ఏదై ఉన్నది అని అంటే అది త్వమసి. త్వం అంటే ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మ పదార్థం అసి అయి ఉన్నది అంటే, నేను నీవై ఉన్నాను అనే భావనతో ఉండడం. అందుకే యతులు, యోగీశ్వరులు కూడా ఎప్పుడు తత్వమసీ భావంతోనే ఉంటూ ఉంటారు. అంటే ఏంటి? అందుకే చూడండి, రమణ మహర్షుల వారిని చూడండి. ఆయన దేహానికి ఎంతటి శ్రమ కలుగుతున్నప్పటికీ కూడా ఆ శ్రమ ఆయన మొహంలో కానీ ఎక్కడా కూడా కించిత్తు కనపడదు. ఎందుకు అనంటే, దేహమే నేను అన్న భ్రాంతి ఆయన విడిచిపెట్టి ఉన్నారు. ఈ సమస్త విశ్వమందును, సృష్టి ప్రతి అణువు యందును ఎలా అయితే పరబ్రహ్మ వ్యాపించి ఉన్నారో, నేను కూడా పరబ్రహ్మనే అన్న దృష్టితో ఉంటారు. అంటే ఏంటంటే తాదాత్మ్యత. అంటే వారే నేను అన్న భావనని ప్రతి క్షణం మనస్సులో, బుద్ధిలో నిలిపి ఉంచుకోవడమే ఈ తత్వజ్ఞానం అనగా, తత్వబోధనగా, తత్వమసి అనగా కూడా. అలాగా రమణ మహర్షుల వారిని చూసినా, లేదంటే ఇంకా చాలామంది, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కావచ్చు, చాలామంది యోగులు, మనకి త్రిలింగ స్వామి, ఇలాంటి వాళ్ళందరూ చెప్పారు మనకి. ఏంటంటే వాళ్ళ ఆచరణలో చేసి చూపించారు. శంకరాచార్యుల వారు కావచ్చు, శంకరాచార్యుల వారిదంతా ఒకటే చెప్పారు, అద్వైతము, రెండవది లేదు, ఉన్నదంతా ఒకటే పదార్థం, అదే బ్రహ్మ పదార్థం, అదే ఇన్నిగా ప్రకాశిస్తోంది అని చెప్పారు. అయితే ఏంటి, ఈ దేహమే నేను అని అనుకుంటున్నప్పుడు ఏం జరుగుతోంది అని అంటే, మనసులో అంటే జరిగే వాక్కు, ఏవైతే ఇంద్రియాలు కదులుతూ ఈ దేహాన్ని కదిలిస్తూ రకరకాల అనుభవాలకి సాక్షిభూతాలుగా ఉండేటట్టు, అనుభవైక యోగ్యమైనట్టు ప్రసాదిస్తున్నాయో, ఇవన్నీ కూడా తానే అని అనుకుంటున్న జీవుడు ఏదైతే ఉన్నాడో అది అబద్ధం. ఎలాగైతే ఇప్పుడు చూడండి, ఒక అద్భుతమైనటువంటి
ఈ లైట్లున్నాయి. అద్భుతమైనటువంటి లైట్లున్నాయి. అంటే ఆ అందమైనటువంటి ఒక బల్బులో ఉండవలసినవన్నీ ఉన్నాయి. అలాంటి రకరకాల అందమైనటువంటి బల్బులన్నీ ఉన్నాయి. ఇతర ఈ ఈ వస్తువు సముదాయం కూడా ఉంది. కానీ అవన్నీ స్వయంచాలకములా? కాదు. వాటిని చలింపజేసేది ఏంటి? విద్యుత్తు. ఎలా అయితే విద్యుత్తు లేకపోతే ఇవన్నీ కూడా ఎంత అందమైనవైనా, ఎంత ఉపయోగకరమైనవైనా, ఎంతటి ఏంటది శక్తిమంతమైనప్పటికీ కూడా ఎందుకు పనికి రాని జడముల వలె ఉంటాయి. వాటిని కదిలించే శక్తి ఏదైతే ఉందో అది ఏ మనం విద్యుత్ అని అనుకుంటున్నామో ఇక్కడ అంటే ఉదాహరణకి చెప్పాను, అదే పరమాత్మ. పరమాత్మ ఈ దేహంలో సూక్ష్మ రూపంలో ఉన్నాడు. సూక్ష్మము, స్థూలమైన బుద్ధి, సూక్ష్మమైన పరమాత్మ కలిసినప్పుడు, పంచభూతాలతో కలిసినప్పుడే ఈ దేహం అన్నది ఏర్పడుతుంది. పంచభూతాలు, త్రిగుణాలు ఈ జీవులని సృష్టించి నడిపిస్తుంది. ఇదంతా వారికి ఒక ఆట. ఇందులో నాకు నేనే స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నానన్నటువంటి అహం ఏదైతే ఉందో అదే పెరుగుతున్న కొద్దీ త్రుంచి పడేస్తాడు. త్రుంచి పడేయడము అని అంటే ఆయన ఏదో ఏమిటిది హింసగా క్రూరంగా అది కాదు. జ్ఞానాన్ని ప్రసాదించిన రోజున మనమేమిటి ఆ పరమాత్మ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఊపిరి తీస్తున్నాం, నిద్దట్లో కూడా ఊపిరి తీస్తున్నామండి. ఇప్పుడు ఎత్తు ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా తీస్తాము, దిగువ ప్రదేశాలకు వస్తున్నప్పుడు ఎలా తీస్తున్నాం, నీటిలో ఉన్నప్పుడు ఎలా తీస్తున్నాం, చలిలో ఉన్నప్పుడు ఎలా తీస్తున్నాం, భయమైనప్పుడు ఊపిరి ఎలా తీస్తున్నాం, ఇన్ని రకాలుగా ఇన్ని సందర్భాలు వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు, ఇలాంటి భావాలు కలిగినప్పుడు మన శరీరంలో ఊపిరి కానీ, శరీరానికి ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత కానీ అలా మెయింటైన్ చేయబడుతోందంటే ఎవరి వలన? అతను పరమాత్ముడు, అతను సర్వశక్తిమంతుడు, అతను సర్వాన్ని కూడా సృష్టింపచేసేవాడు, సర్వాన్ని తనలో కలుపుకోగలిగినవాడు. అందుకని తత్వమసి అనే భావనతో ఉంటూ, అయితే ఆ భావన కలగడం కోసం జీవుడు కర్మని ఆచరించాలి. ఏం కర్మని ఆచరించాలి? నిష్కామ కర్మని ఆచరిస్తూ ఉండాలి. అంతేకాకుండా విధిత కర్మలని మనకుంటాయి. అంటే ఏమిటి? ఇంట్లో పూజ పునస్కారాలు. నాకు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొస్తుందండి. ఏమిటంటే అది ఇప్పుడు ఆదిశంకరుల వారు శంకర సాక్షాత్ అని ఆర్యోక్తి. అంటే సాక్షాత్తు శంకరుడే ఆయన. అయినప్పటికీ ఆయన త్రికాలానుష్ఠానాన్ని ఎందుకు చేశారండి? ఆయనకు అనుష్ఠానంతో పని ఉందంటారా? కానీ దేహాన్ని ధరించి ఉన్నంతసేపు కూడా కర్మని ఆచరించడము అని అన్నది విద్యుక్త ధర్మము. ఇప్పుడు మరొక విధంగా ఆలోచిద్దాం. ఈ విధంగా చెయ్యాలి అని ఎవరైనా మనతో చెప్పారనుకోండి, వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మన నోట్లోంచి ఒక ప్రశ్న వస్తుంది. అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా, ఏమిటది? మీరు చేశారా? మీరు చేస్తున్నారా? వస్తుందా రాదా? అలాగా అలాంటి ప్రశ్న వేసినప్పుడు ఎవరే కూడా చెబితే వినరు, చేస్తే చూసి నేర్చుకుంటారు అన్నది కూడా ఒక సంకల్పం. అందువల్లనే శంకరాచార్యుల వారు సాక్షాత్తు శంకరుడే అయినప్పటికీ కూడా నిత్యానుష్ఠానాన్ని, అంటే ఒక సన్యాసి, ఒక యతి ఉండవలసినటువంటి ధర్మం ఏమిటి అది ఆయన నిర్వహించి చూపించారు. ఒక గృహస్థు ఎలా ఉండాలో చూపించారు. వీటన్నింటి పరమార్థము కూడా ఒక్కటే, నేనే నీవు అని భగవంతుణ్ణి తెలుసుకుని అతనిలో ఐక్యమవడం అని ఈనాటి ఈ భావంలో, ఈ భాగంలో 17వ అధ్యాయంలో అంగిరస మహర్షుల వారు ఆ ఉద్భూత పురుషుడికి చెప్తున్నారు, ఇంకా చెప్తున్నారు. అది రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. కార్తీక మాస వ్రత మహత్యం గురించి కార్తీక పురాణంలో చెప్పబడినట్లుగా మనం శ్రవణం, మననం, పారాయణ చేయడం వలన కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలాలు లభించి
మన గత జన్మలలో మనోవాక్కాయ కర్మల చేత చేసినటువంటి పాపములు నశించబడి పుణ్యఫలములను పొందెదరుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.